ఎట్లా దీపావళి వస్తుంది కదా, ఆ కంటెస్టెంట్ని బాంబులతో కంపేర్ చేయాలంటే ఎవరితో కంపేర్ చేస్తావు? అంటే నాకు ఆటం బాంబు అన్న, ఆయిషా ఆటం బాంబు ఇంకా ఎవరు లక్ష్మీ బామ్మ, పచ్చల బాబ కాదు మాధురి, అదే దువ్వెల మాధురి, లక్ష్మీ బాంబు. ఇంకా వీళ్ళు ముగ్గురు పవన్ కళ్యాణ్, డేమన్ పవన్, ఇమానులు, వీళ్ళు అగరబత్తులు. ఎక్కడ ఈ బాంబులు ఎక్కడ వెలిగిద్దామని రెడీగా ఉంటారు ఇట్లా దగ్గర పోయి. వాడు పవన్ కళ్యాణ్ గారు పోయిండు, ఈ బాంబుని వెలిగిద్దామని దగ్గర పోయిండు. అదే దువ్వెల మాధురి లక్ష్మీ బాంబు వెలిగిద్దామని బొమ్మ దెబ్బ గురికొచ్చిండు మా అమ్మ. నిన్న సీరియస్ అయింది. ఇప్పుడు తీసేయాలంటే ఆమెను తీసేవచ్చు అన్న. మొన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఆమె వచ్చిందిగా లడ్డు ఆంటీ దివ్య, ఆమెను తీసేవచ్చు. ఆమె లేదు, ఏడితే ఏడో నేను ఎవడు చూస్తాడు, ఏడితే ఇంటికి పోయి ఏడుపో, మాకేం సంబంధం. మాకు కంటెంట్ క్రియేట్ చేయి, నీ అందం చూపించు, నీ వయ్యారాలు చూపించు, నీ గేమ్ చూపించు, మాకెందుకు నువ్వు ఏడితే. ఎవరు అబ్బా నవ్య అని ఇప్పుడు లోపల గేమ్స్ పెట్టాలి. నవ్య అని గేమ్స్ పెడితే అప్పుడు ఒక్కొక్కరిని ఇసిరి అవుతలవుతుంది. దాని పేరేంది, దంగల్ మళ్ళీ వస్తుంది, గిత్తా బగిత్తా ఇసిరి అవుతలేదు. ఒక నీ పవన్ కళ్యాణ్ కానీ ఇసిరి తగ్గాలి, ఇమానుల్ కానీ ఇట్లా ఇసిరి తగ్గాల దెబ్బకి. కబడ్డీ కుస్తీ డైరెక్ట్ కబడ్డీకి వీటి కుస్తీ. బిగ్ బాస్ ఎవరు మాట్లాడితే ఆగు బిగ్ బాస్ ఆగు, వీళ్ళు సంగతి పడిపెడతారని ఒక్కొక్కరిని ఒత్తి పడేసింది అన్నా. రేపు ఆల్రెడీ స్టార్ట్ చేసింది. బాగుంటుంది అన్న. రమ్య జిమ్ చేస్తుంది, ఒక్కొక్కరిని ఇసిరి అవుతులేస్తుంది, చూడాలా. కానీ నాకు బర్నీ గారు జాగ్రత్త, ఎందుకంటే ఆమె 50 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఏమైనా హార్ట్ స్ట్రోక్ లాంటివి వచ్చాయి. ఎందుకంటే అమ్మాయిలు మామూలు లేరు. మీరు లైన్ వేయకండి, మీరు నాన్న పిడిపించుకోండి. నిజంగా ఈ రాతోడు అక్క చెల్లె అంటాడే అన్న వీడు, నాకు అస్సలు అర్థం కాదు. అందమైన అమ్మాయిలు అక్క ఏంద్రా, ఎవర్రా నువ్వు, అక్క ఏంద్రా, అక్క చెల్లె అంటే వేరా, నువ్వు ఏడ దొరికినవరా, నీ ఎవరికి పుట్టిరా వాళ్ళు, అక్క చెల్లె ఏంది నాకు అర్థం కాదు. అంత అందమైన అమ్మాయిలు అక్క అంటాడు, ఆమెను అక్క అంటాడు, తనుజాన్ అక్క అంటాడు. ఏంది అక్క ఏంది చెల్లె ఏంది. ఆమె మీద పడతాడు, సంజన మీద పడతాడు. సంజనాకు ఇంకేం సంబంధం, అది నిన్న అనవసరం కూడా అన్నా. నిన్న సంజనాది చూడబుద్దే కావట్లే, బోర్ కంటెంట్. కెమెరా కావాలని బిగ్ బాస్ కూడా తెలివిగా మా లాంటి వాళ్ళ కోసం ఆయిషా మీద డబల్ ఎక్స్ పెడతాడు, స్కోప్ పెడతాడు, ఆయిషాని చూపిస్తాడు, ఆయిషా కాళ్ళ కాడ నుండి జూమ్ చేస్తుండు. అంటే ఆయనకు కూడా అర్థమైంది, కథగాడే మంచి బిగ్ బాస్, మంచి కథగాడే మంచి ఎంటర్టైన్మెంట్ చూస్తాడు, ఆయన కూడా తెలుసు. కానీ ఇంకొక ఏంటంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన 2 మొగళ్ళ బదులు ఇంకొక 2 మంచి వాళ్ళని దింపితే ఇంకో బాగుండు అనిపించింది. ఈ మధ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఆమెను తీసుకొచ్చారు కదా, ఆమె పేరు లడ్డు దివ్య అనే ఆమె కూడా తీసేయాల్సింది. కానీ చాలామంది జనాలు అయితే మళ్ళా శ్రీజ బ్యాక్ కావాలంటారు అన్న, శ్రీజ బ్యాక్ అంటున్నారు. శ్రీజాని తీసుకోవాలన్న, అంటే తీసుకోవాలి. ఎందుకంటే ఏదో కంటెంట్ అటు వాడితోనో వీడితోనో గొడవ పడుతూనే ఉంటుంది. ఆమె ఈ మధ్య సైలెంట్ అయింది, ఆమెకు అర్థమైపోయింది నాకు గొంతు బాగోదని నడుస్తుంది. కానీ ఆమెను తీసుకురావాలి, అట్లా అన్ఫేర్ చేయొద్దు. ఎందుకంటే నువ్వు ఎవరు తీసుకురమ్మను, నేను కామనర్స్ని ఎవరు తీసుకురమ్మన్నాడు, నువ్వు తీసుకొచ్చినోడు మరి జనాలు ఎలా తెంగితే బాధ్యత పోతారు. అంతేగాని నా ఇష్టం వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చి తీసేయడం అది అసలు రూలే కాదు, అది వేస్ట్ రూల్ అది.